మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ సుమా జగదీష్. సుమా జగదీష్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటి ముందు ఎవరు చెప్పారనుకుంటున్నారా? ఆవిడ సుమన్ టీవీ యాంకర్ అనమాట, ఫేమస్ యాంకరు. ఆవిడ నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పమంటే వీడియోలో చెప్పారనమాట. ఎక్కడంటే ఇది గుడివాడలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశారు కదా, ఆ ఓపెనింగ్ అప్పుడు వీడియో అనమాట. హీరోయిన్స్ సంయుక్త మీనను, నయన్ కూడా వచ్చారనమాట. చూడటానికి వెళ్దామని చెప్పి నేను అమ్మ అయితే వెళ్ళాము. షాప్ ఓపెనింగ్లో చూడండి వీడియోలో ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో సంయుక్త మీనన్ అనమాట. చాలా క్లియర్గా ఉన్నాను. నేను అనుకున్నాను హీరోయిన్స్ని టీవీస్లో అలా చూడటమే తప్ప రియల్గా చూడటం ఇదే ఫస్ట్ టైము. ఆ మేకప్ వేసుకుంటారు, వాళ్ళు ఏం బాగుంటారు రియల్గా అనుకున్నాను. కానీ యాక్చువల్గా చెప్పాలంటే సినిమాస్లో కన్నా కానీ సరే రియల్గా ఇంకా చాలా బాగున్నారు. నైన్ కూడా వీడియో తీసాను కానీ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ యాక్చువల్గా November 27th జరిగింది. ఇప్పుడు 1 month అయిపోయింది. 1 month తర్వాత వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. హీరోయిన్స్ వెళ్ళిపోయిన తర్వాత షాప్లోకి ఎలో చేశారనమాట. ఇంకా నేను అమ్మ వెళ్ళి షాప్ అంతా తిరుగుతూ ఇంకా కలెక్షన్ అంతా చూస్తున్నామన్నమాట. చూడండి ఎంతమంది క్రౌడ్ వచ్చారంటే, ఇంతమంది వస్తారనుకోలేదు. కానీ నిజం చెప్పాలంటే లేడీస్కి షాపింగ్ అంటే ఎంత పిచ్చో ఈరోజు అర్థమైందనమాట. అంతమంది వచ్చారు. ఇంకా మొత్తం తిరుగుతా చూస్తున్నాము. షాప్ ఓపెనింగ్ కదా, షాప్ మొత్తం చాలా ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా నాకు శాన్వికి అమ్మ కోసం అయితే తీసుకున్నాము. మాస్టరు చెర్రీ తర్వాత షాపింగ్ చేశారు కానీ నేనైతే ఆ వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా లిఫ్ట్ కూడా పనిచేయలేదు ఆ రోజు. అంతమంది జనం వచ్చారు. ఇంకా మొత్తం తిరుగుతూ ఫ్లోర్స్ అన్నీ తిరుగుతూ చూస్తున్నాము. ఫుల్ జనాలు ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారంటే, నాకు యాక్చువల్గా చెప్పాలంటే కాస్ట్లీ ఏమంతా ఆఫర్స్ లాగా ఇవి అనిపించలేదు. డైలీవి అయితే నార్మల్గా రీజనబుల్గా ఉన్నాయి. మామూలుగా అయితే నార్మల్గానే అనిపించింది, నాకేమంత అనిపించలేదు. ఇంకా కొంత షాపింగ్ చేసి అయితే నేను అమ్మ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇది వచ్చేసి షాపు సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎక్కడంటే నెహ్రూ చౌక్ దగ్గర పెట్టారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమేమి షాపింగ్ చేసాం ఇప్పుడైతే మీకు చూపిస్తాను అనమాట. ఇంకా ఈ శారీ ఒకటి తీసుకున్నాం గ్రీన్ కలర్ది. అంతమంది క్రౌడ్లో కూడా మంచి శారీ సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమేనమాట. ఫ్రీగా ఉన్నప్పుడే వెళ్ళాలి అనిపించింది. అయినా సరే వెళ్ళినప్పుడు ఊరుకోం కదా, ఏదో ఒకటి షాపింగ్ చేసే అంతవరకు ఇంక ఈ శారీ ఒకటి తీసుకున్నాము. అండ్ ఇంకో శారీ ఒకటి తీసుకున్నాము. కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాము. ఎంత భారీగా ఏమి షాపింగ్ ఏం చేయలేదు. ఈ శారీ ఒకటి అమ్మ కోసం అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత శాన్వి కోసం ఏం షాపింగ్ చేసామో కూడా చూపిస్తాను. శాన్వి కోసం న్యూ ఇయర్కి ఒకటి, ఫెస్టివల్కి ఒకటి అని చెప్పి 2 డ్రెస్సులు తీసేసుకున్నాను. మళ్ళీ అప్పుడు ఇంకోసారి షాపింగ్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు బేబీ పింక్ కలర్ చాలా క్యూట్గా అనిపించింది. ఈ మోడల్ శాన్వికి ఎప్పుడు వేయలేదు. సో అందుకోసం అయితే శాన్వి కోసం ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకోటి మిడ్డీ ఒకటి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఎప్పుడు వెళ్ళినా సరే చిన్నపిల్లలకి మిడ్డీలే తీసుకోవాలనిపించింది. వాళ్ళు మిడ్డీస్లో క్యూట్గా ఉంటారు కదా, అందుకోసం ఈ రెడ్ కలర్ మిడ్డీ ఒకటి తీసుకున్నాను. న్యూ ఇయర్కి ఒకటి, సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, ఫెస్టివల్కి ఒకటి వేద్దామని చెప్పి ఇవైతే తీసుకున్నాను. శాన్వి కోసం అయితే మాత్రం క్వాలిటీ అయితే బాగానే ఉంది. అన్నీ చెప్పాను కదా, డైలీ వేర్ అయితే రీజనబుల్గా ఉన్నాయి కానీ ఇవైతే అన్నీ నార్మల్గానే ఉన్నాయి అనమాట. బయటికి అక్కడ షాపింగ్ మాల్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ బుడ్డి షర్టు నిక్కర్ వచ్చేసి మా ఇంటి పక్కన ఒక చిన్న బాబు ఉంటారు, ఆ బాబు కోసం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అమ్మ అయితే ఈ డైలీ వేర్ యూస్ కోసం ఈ చిన్న శారీ ఒకటి తీసుకుంది. ఇది 180 రూపీస్ పడింది అనమాట, 179. ఇంకా వీడియో అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్